ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంస్కరణలతో దేశాన్ని ముందుకు తీసుకువెళుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లదని ఆయన భరోసా ఇచ్చారు. జాతీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ప్రధానికి తాము పూర్తి మద్దతిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. చెన్నై వేదికగా తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తమిళనాడు గడ్డపై ఉన్న ప్రముఖులను ఆ రాష్ట్ర ఘనమైన వారసత్వాన్ని కొనియాడారు. తిరువళ్లూరు నుంచి అబ్దుల్ కలాం వరకు ఎంతో మంది మహానుభావులు ఈ గడ్డపైన జన్మించారని, ఇక్కడ అధికారులు దేశవ్యాప్తంగా ఎన్నో సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. గతంలో ఎన్టీఆర్ గారు తెలుగు గంగా ప్రాజెక్టు ద్వారా చెన్నై ప్రజల దాహం తీర్చిన వైనాన్ని ప్రస్తావిస్తూ ఏపీ మరియు తమిళనాడు రాష్ట్రాల మధ్య ఉన్నది అన్నదమ్ముల బంధమని చంద్రబాబు ఆత్మీయంగా పేర్కొన్నారు. తమిళ ప్రజలకు తమ భాషపై ఉన్న మమకారం, వారి కష్టపడే మనస్తత్వం తనకు ఇంత ఇష్టమని ఆయన వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంస్కరణలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తోందని, రాష్ట్రాల మధ్య అభివృద్ధి పోటీకి కేంద్రం పూర్తి ప్రోత్సాహాన్ని అందిస్తోందని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్, డీఎంకే వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించామనే సాకుతో ఆ పార్టీలు నిజానికి మహిళలను ఓడించాయని విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లిందని ఆయన భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న స్థానాలకు అదనంగా 50% సీట్లు పెంచి అందులో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడం కంటే మంచి ఫార్ములా మరొకటి ఉండదని అభిప్రాయపడ్డారు. ఈ బిల్లును అడ్డుకున్న రాహుల్ గాంధీ, స్టాలిన్లు సాధించింది ఏమీ లేదని, తాను ఎప్పుడు దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే మాట్లాడతానని చంద్రబాబు స్పష్టం చేశారు. తమిళనాడు అభివృద్ధి కుంటుపడిందని, చెన్నై వంటి నగరాల నుంచి ప్రజలు వలస వెళ్లే పరిస్థితి నెలకొందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల క్షీణత, మహిళలపై నేరాలు, కస్టోడియల్ మరణాలు మరియు డ్రగ్స్ వినియోగం పెరగడంపై ఆయన ధ్వజమెత్తారు. అదే సమయంలో కేంద్రం అందిస్తున్న సహకారాన్ని వివరిస్తూ చెన్నై రైల్వే స్టేషన్ ఆధునీకరణకు భారీగా నిధులు కేటాయించారని వెల్లడించారు. భవిష్యత్తులో చెన్నై, బెంగళూరు, అమరావతి వంటి నగరాలను అనుసంధానిస్తూ హైస్పీడ్ రైల్ కారిడార్ను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని, జాతీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ప్రధానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. Tamilians, they used to love language. They are protecting language, not now. From the beginning. Even Telugu people are very strong, but they will talk only Tamil here. That is the beauty. Because Tamil Nadu and Andhra is not separate. Karnataka, Kerala, at least some distance. Next 1 hour if you go, our border will come. Not even 1 hour, half an hour, 45 minutes. That is the relations we enjoyed from the beginning. I had a very good equation with all leaders, starting with MCR. Jayalalitha garu, all these people, I had a very good relations. Always, even today, beautiful temples. Temple architecture means this is Tamil Nadu only. Powerful temples. That is how even Prime Minister used to appreciate. And also he participated, he promoted Tamil Nadu temples in a big way. Long back, 30 years back, I started technology. Majority you are aware. I am asking, today where is Chennai? Chennai airport, one of the oldest airport. Recently they developed again airport. Is it comparable to Hyderabad and Bangalore? When I developed Hyderabad, that is during Vajpayee period, he introduced women reservation bill. Congress was ally. They used to support. They opposed it. Then we cannot move forward. Then again, 2-3 times, Vajpayee ji, NDA one, has introduced the bill. Congress didn't support. Again, Congress UPA has come, brought the bill. Parliament, Rajya Sabha, they passed the bill with the support of BJP. Lok Sabha, not supporting their allies in the name of that, they denied, they postponed. Again, 23, Honorable Prime Minister introduced the bill. He was able to communicate, convince the nation. With that pressure, they are able to pass the bill. Again, Honorable Prime Minister wanted to prepone in execution. That bill is very clear. After the census, then only delimitation. Even we have to keep in mind, even 2001, delimitation bill has brought. At that time, Vajpayee was the Prime Minister. South India population
compared to North India is reducing. If you go to 91 census, we should have lost seats. He made it very clear. Every state will have standard, same number. Within the state, on the basis of population, we will readjust. సింగపూర్ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందానికి అక్కడ ఘన స్వాగతం లభించింది. నేటి నుంచి ఏప్రిల్ 27 వరకు 7 రోజుల పాటు మంత్రుల బృందం సింగపూర్లో అధికారికంగా పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్లోని ఆధునిక పరిపాలనా విధానాలను మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిని వారు క్షుణ్ణంగా అధ్యయనం చేయనున్నారు. సింగపూర్ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందానికి అక్కడ ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ మరియు బీసీ జనార్దన్ రెడ్డిలు ఈ రోజు ఉదయం సింగపూర్ చేరుకోగా స్థానిక తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు వారికి ఘనంగా ఆహ్వానం పలికారు. నేటి నుండి ఏప్రిల్ 27 వరకు 7 రోజుల పాటు మంత్రుల బృందం సింగపూర్లో అధికారికంగా పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్లోని ఆధునిక పరిపాలనా విధానాలను మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిని వారు క్షుణ్ణంగా అధ్యయనం చేయనున్నారు. ముఖ్యంగా సింగపూర్ ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంక్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన సింగపూర్ ఏపీ జాయింట్ ఇన్స్టిట్యూట్ ఫర్ వరల్డ్ క్లాస్ అవగాహన ఒప్పందంలో భాగంగా నిర్వహించే ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ శిక్షణ కార్యక్రమంలో మంత్రులు పాల్గొంటారు. ఈ శిక్షణలో సింగపూర్ పాలన నమూనా, రాజకీయ జవాబుదారీతనం మరియు నేషన్ ఫస్ట్ వంటి కీలక నాయకత్వ సూత్రాలపై మంత్రులు అవగాహన పెంచుకున్నారు. కొండపల్లి బొమ్మ మన ఘన వారసత్వానికి ప్రతీక అని, ఈ వారసత్వ సంపదను మనమందరం కలిసి కాపాడుకుందామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్ పిలుపునిచ్చారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు కూడా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. ఎంతో కష్టపడి తమ కళాత్మక హృదయంతో కొండపల్లి బొమ్మలను తీర్చిదిద్దుతున్న కళాకారులకు ప్రతి ఒక్కరూ చేయూతగా నిలిచి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఈ నెల 18న ప్రారంభమైన కొండపల్లి బొమ్మల పండుగ వైభవంగా ముగిసింది. చివరి రోజు కార్యక్రమాల్లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథ్తో పాటు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని కొండపల్లి కళను విశ్వవ్యాప్తం చేసేలా ప్రోత్సహించారు. చివరి రోజు మార్కెటింగ్, వ్యాపార అవకాశాలపై చర్చతో పాటు ఆట విడుపుగా రోప్ పుల్లింగ్, మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్, గోనె సంచే పరుగు వంటి పోటీలు సందర్శకులను ఆనందాన్ని ఇచ్చాయి. బొమ్మల ప్రేరణతో పిల్లల ఫ్యాషన్ షో, పవర్ విమెన్ ఆఫ్ కొండపల్లి, పిండి వంటల ప్రదర్శన, సాంస్కృతిక ప్రదర్శనలు ఉత్సాహపరిచాయి. కొండపల్లి బొమ్మల పండుగ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. వారసత్వ సంస్కృతి, ఆధునిక జెట్ పండుగలు, సుస్థిర అభివృద్ధి తదితర అంశాలపై మార్చి 8న కొండపల్లి బొమ్మల పోటీ నిర్వహించడం జరిగింది. ఇందులోని విజేతలకు ₹1,00,000 విలువైన బహుమతులు, సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. కొండపల్లి బొమ్మ మన ఘన వారసత్వానికి ప్రతీక అని, ఈ వారసత్వ సంపదను మనమందరం కలిపి కాపాడుకుందామని, హస్తకళాకారుల సంక్షేమానికి, మన వారసత్వ కళల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోందని, ఈ క్రమంలో కొండపల్లి బొమ్మల పండుగను ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ పండుగ వెలకట్టలేని వారసత్వ సంపద పరిరక్షణకు, హస్తకళాకారుల సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎక్స్పీరియన్స్ సెంటర్ పర్యాటక శాఖ, జిల్లా అధికార యంత్రాంగం వినూత్న చొరవకు నిలువుటద్దమని పేర్కొన్నారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు కూడా ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. ఎంతో కష్టపడి తమ కళాత్మక హృదయంతో కొండపల్లి బొమ్మలను తీర్చిదిద్దుతున్న కళాకారులకు ప్రతి ఒక్కరూ చేయూతగా నిలిచి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కెఎస్ విశ్వనాథన్ పిలుపునిచ్చారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఈ నెల 18వ తేదీన ప్రారంభమై 3 రోజుల పాటు నిర్వహించిన కొండపల్లి బొమ్మల పండుగకు విశేష స్పందన లభించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలియజేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కళాకారులు పండుగకు వచ్చి తమ కళాత్మక కౌశల్యాన్ని ప్రదర్శించారని, కొండపల్లి బొమ్మకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించాలన్న సంకల్పంతో నిర్వహించిన కార్యక్రమానికి చేయూతగా నిలిచారని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున కళాభిమానులు, యువత ఉత్సాహంగా పాల్గొని కళాకారులకు విలువైన ప్రోత్సాహం అందించారని తెలియజేశారు. ఈ కళని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఈ కళకి గుర్తింపు ఉండాలి, ఇక్కడ ఉన్న హస్తకళాకారులకి ఒక సపోర్ట్ ఉండాలి. కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టాము. చాలా మంచి స్పందన వచ్చింది. ప్రతి ఒక్కరు దీంట్లో మమేకమయ్యారు. సో చాలా దిగ్విజయ కార్యక్రమం జరిగిందని మనము చెప్పుకోవచ్చు.
సో మనం ఏదో ఒకే 2,000, 3,000, 4,000 వస్తారనుకొని అరేంజ్మెంట్ చేసుకుంటే రేపు ఒక్కరోజే దాదాపు 12,000 మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించారంటే సో ఎంత ఖ్యాతి ఉంది ఈ కొండపల్లి బొమ్మకి. ఈ కొండపల్లి బొమ్మకి ఇంకా ఎంత మార్కెట్ పొటెన్షియల్ అయితే అలాగే ఎంత పబ్లిసిటీ ఉంది అనేది మీరు అందరూ ఆలోచించాలి. కాబట్టి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూ ఆల్రెడీ చెప్పినట్టు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము జరిగే కార్యక్రమం. కొండపల్లి బొమ్మల పండుగ అనేది ప్రతి సంవత్సరము ఏప్రిల్ 18th, 19th, 20th కొండపల్లి బొమ్మల స్ట్రీట్లో జరుగుతుంది. కాబట్టి ఇది ఒక యాన్యువల్ ఈవెంట్గా మారుతుంది. టూరిజం, హెరిటేజ్, హ్యాండిక్రాఫ్ట్, ఆర్టిజన్స్ని సపోర్ట్ చేయడంలో ఇది ఒక మంచి కార్యక్రమం. ఈరోజు 3వ రోజులు ఇక్కడ మనకి కొండపల్లి అనేది ఒక మంచి హెరిటేజ్ మన ఆంధ్రప్రదేశ్ది. మన రాష్ట్రం మొత్తం కాదు, దేశం మొత్తం కూడా ఇది చాలా ప్రమోట్ అవుతున్నాయి. సో దాని కోసం మనం ముందు అడిగి ఈరోజు ఇక్కడ మన ఆర్టిజన్స్ ఇక్కడ వచ్చి వాళ్ళు స్టాల్స్ మాత్రం వేయడం లేదు, వాళ్ళు ఇక్కడ బొమ్మల ఆటలు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎక్స్పీరియన్స్ సెంటర్లు ఉన్నాయి. మనం ఇక్కడ వచ్చిన వాళ్ళు కూర్చొని వాళ్ళే ఈ బొమ్మలు తయారు చేయడం ఎట్లా వాళ్ళు కూడా ఒక ఎక్స్పీరియన్స్ చేయడానికి అవకాశం, ఇక్కడ చాలా యాక్టివిటీస్ కూడా పెట్టడం జరిగింది. రాష్ట్రంలో కూటమి నేతల ఆగడాలను ప్రజలకు వివరించడంలో బూత్ కమిటీ సభ్యులు కీలకంగా వ్యవహరించారని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ సూచించారు. కూటమి నేతలు దారుణంగా వ్యవహరిస్తున్నారని, వారి ఆగడాలను అడ్డుకునేందుకు క్షేత్రస్థాయి కార్యకర్తలకు సూచనలు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఓట్లు కోల్పోకుండా ఏం చేయాలి, ఓటర్ లిస్టుల్లో ఫోటో అప్డేట్ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. రాష్ట్రంలో కూటమి నేతల ఆగడాలను ప్రజలకు వివరించడంలో బూత్ కమిటీ సభ్యులు కీలకంగా వ్యవహరించాలని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. పార్టీని బలోపేతం చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ బూత్ కమిటీ సభ్యుల సమావేశం గుణదలలోని పార్టీ కార్యాలయంలో జరిగింది. వారి బూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అవినాష్ మాట్లాడుతూ బూత్ కమిటీ సభ్యులు చేయాల్సిన పని, కర్తవ్యాలను వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీకి ఎవరైతే ఓట్లు వేశారో వారి ఓట్లు తొలగించే ప్రయత్నం జరుగుతోందన్నారు. కూటమి నేతలు దారుణంగా వ్యవహరిస్తున్నారని, వారి ఆగడాలను అడ్డుకునేందుకు క్షేత్రస్థాయి కార్యకర్తలకు సూచనలు ఇస్తున్నామన్నారు. బెంగాల్, తమిళనాడు, బీహార్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లను అనేక ఇబ్బందులు పెట్టి తొలగిస్తున్నారన్నారు. ఇక్కడ అటువంటి రాజకీయాలకు తావు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో బూత్ కమిటీ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. బూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి పలు అంశాలను విశ్లేషణాత్మకంగా బూత్ కమిటీ సభ్యులకు వివరించారు. స్క్రీన్పై చూపిస్తూ వారికి అవగాహన కలిగించారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్లో ఓట్లు కోల్పోకుండా ఏం చేయాలి, ఓటర్ లిస్టులో ఫోటో అప్డేట్ వంటి అంశాలపై అవగాహన కలిగించారు. బూత్ లెవెల్లో ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్, ఓట్లు అక్రమంగా తొలగిస్తే గుర్తించడం వంటి అంశాలపై ఆయన పూర్తిస్థాయి అవగాహన కలిగించారు. ఎన్టీఆర్ జిల్లా బూత్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా బూత్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. దానికి అనుగుణంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో బూత్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ గారు వచ్చి ఆ ఒక ఓటర్ వెరిఫికేషన్ కానివ్వండి, లేకపోతే ఎస్ఐఆర్ ప్రారంభమైనప్పుడు ఒక బూత్ లెవెల్ ఏజెంట్గా చేయాల్సిన కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు పార్టీ తరఫున ఆ ఒక ఓటర్లకు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం అన్నీ గారు రూపొందించుకోవడం జరుగుతుంది. దీనికి బూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ రెడ్డి గారు వచ్చి బూత్ లెవెల్ ఏజెంట్ యొక్క కర్తవ్యాలు కానివ్వండి, వాళ్ళు చేసే విధానం అన్నీ గారు వివరిస్తాం జరుగుతుంది. రాష్ట్ర అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుంచి 20 వరకు వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ముగిశాయని అగ్నిమాపక శాఖ అడిషనల్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ మరియు ఆస్తి నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించడం ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని చెప్పారు. బందర్ రోడ్లోని పీవీపీ షాపింగ్ మాల్లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు మాట్లాడుతూ షాపింగ్ మాల్, వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాలపై భద్రతా చర్యలపై మాక్ డ్రిల్ చేపట్టామన్నారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ మరియు ఆస్తి నష్టాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించడం ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000కు పైగా కార్యక్రమాలు నిర్వహించామని, ఇందులో భాగంగా మాల్స్, ఆసుపత్రులు, పరిశ్రమల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించడంతో పాటు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామన్నారు. పాఠశాల విద్యార్థుల్లో అగ్ని భద్రతపై చైతన్యం పెంపొందించేందుకు వ్యాస రచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసినట్లు పేర్కొన్నారు. అగ్నిమాపక శాఖలో
సాంకేతిక అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని 55 మీటర్ల టర్న్ టేబుల్ లాడర్స్ వంటి ఆధునిక పరికరాలను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. భవిష్యత్తులో ప్రమాదకర పరిస్థితుల్లో వేగవంతమైన సహాయక చర్యల కోసం డ్రోన్లు, రోబోటిక్ సాంకేతికతను కూడా వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో, పరిశ్రమలో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్లు, ఆక్సిజన్ సంబంధిత ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడంపై శాఖ దృష్టి సారించిందన్నారు. అగ్ని ప్రమాదం జరగకుండా మనం ఆపలేము. జరిగిన తర్వాత ప్రాణ ఆస్తి నష్టాలను ఎలా తగ్గించవచ్చో నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనము ఈ అవగాహన కార్యక్రమాలు బాగా దోహదపడతాయని మేము అనుకుంటున్నాము. సో అందులో భాగంగానే మేము ఈ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నాము. ఈ విధంగా ప్రతిరోజు స్కూల్స్లో కూడా, ప్రతి జిల్లాలో కూడా స్కూల్స్లో వ్యాసరచన పోటీలు పిల్లల్లో కూడా ఏర్పాటు చేస్తూ వాళ్ళలో కూడా ప్రతి జిల్లాకు కూడా అవార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఇండస్ట్రీస్లో కూడా ఫైర్ సేఫ్టీ అవేర్నెస్ను వాళ్ళలో కాంపిటీషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఫైర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ను కూడా మేము ఈ సంవత్సరమే ఈ సంవత్సరమే కండక్ట్ చేయడం జరిగింది. విశాఖపట్నంలో గౌరవ హోమ్ మినిస్టర్ వారితోటి కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే గోల్డెన్, సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా వివిధ ఆక్యుపెన్సీస్లో కాంపిటీషన్ను పెంచి అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన వాళ్ళందరికీ కూడా ఈ అవార్డ్స్ని చేశాము. అదేవిధంగా స్కూల్స్లో కూడా ఆ విధంగా చేస్తాము. హాస్పిటల్స్లో కూడా ఎక్కువగా సాధారణంగా జరిగే అగ్ని ప్రమాదాలన్నీ కూడా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వలన ఎక్కువగా జరుగుతున్నాయి. అటువంటి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా వీళ్ళందరికీ కూడా మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్స్ అని లేకుండా, అదేవిధంగా ఎక్కువగా పవర్ వచ్చినప్పుడు ఏ విధంగా మనము ఈ ఎలక్ట్రికల్ ప్యానలింగ్ బోర్డ్స్ ఏర్పాటు చేసుకోవాలనే దానిపైన కూడా అగ్నిమాపక శాఖ వచ్చేలోపు ఇక్కడ ప్రమాదం మరి పెద్దది కాకుండా ఉండాలంటే వాళ్ళని ట్రైనప్ చేయాలండి. అది మా ఉద్దేశం. అందుకని ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ మరి ఇంపార్టెంట్ స్టాఫ్ని టీమ్స్గా ఏర్పాటు చేసి బృందాలుగా, ఆ బృందాలకు మేము ఎఫెక్టివ్గా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల మా శాఖ ఇక్కడ రీచ్ అయ్యే లోపే గోల్డ్ నెంబర్ అంటారు 3 to 8 minutes లోపల వాళ్ళు అటెంప్ట్ చేయడం వల్ల మనం ప్రాణ నష్టాన్ని, ఆస్తిని మనం తగ్గించగలము. అందులో ఉద్దేశంతోనే మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాము. ఇది పబ్లిక్లో మనం బాగా మీరు మీడియా ద్వారా తెలియజేయగలిగితే ఎటువంటి భయం లేకుండా, సంకోచం లేకుండా ప్రమాదాలు మనం అరికట్టగలము. ఒకవేళ జరిగినప్పుడు కూడా మనం అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి మనం వాటి ద్వారా నివారించుకోవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలతో పేద కార్మికులు రోడ్డున పడ్డారని, ఉపాధి హామీ పథకంపై నీళ్లు అలుముకున్నాయని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం అధికార పార్టీ సానుభూతి పరులకే డబ్బులు చెల్లిస్తున్నారని గౌతమ్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వంలో 80,000 మంది వికలాంగ కార్మికులకు లబ్ధి చేకూరగా ప్రస్తుత ప్రభుత్వంలో ఆ సంఖ్య 66,000కు పడిపోయిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలతో పేద కార్మికులు రోడ్డున పడ్డారని, ఉపాధి హామీ పథకంపై నీళ్లు అలుముకున్నాయని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. స్థానిక విజయవాడ సత్యనారాయణపురం భగత్ సింగ్ రోడ్లోని యూనియన్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని మార్చి జీ పథకాన్ని తీసుకురావడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. 2025-26 సంవత్సరానికి గాను పని దినాలు ఏకంగా 57.6% తగ్గించడం విచారకరమన్నారు. 2024-25లో 24.52 కోట్ల పని దినాలు ఉంటే ప్రస్తుత ఏడాదికి అవి 18.59 కోట్లకు పరిమితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి సంబంధించి సుమారు 1,200 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందని, నిజమైన కార్మికులకు పని కల్పించకుండా కేవలం అధికార పార్టీ సానుభూతి పరులకే డబ్బులు చెల్లిస్తున్నారని గౌతమ్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వంలో 80,000 మంది వికలాంగ కార్మికులకు లబ్ధి చేకూరగా ప్రస్తుత ప్రభుత్వంలో ఆ సంఖ్య 66,000కు పడిపోయిందని అన్నారు. గ్రామీణ ఉపాధి పథకం కింద లబ్ధి పొందుతున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క జీవితాలు గందరగోళం పరిస్థితులు ఏర్పడింది. గతంలో మహాత్మా గాంధీ ఉపాధి పథకం అనేటువంటిది ఉంటే దాన్ని తొలగించి జీ పథకం ద్వారా అనేటువంటి తీసుకురావటం, దేశవ్యాప్తంగా అనేక రకాలైనటువంటి నిరసనలు తెలియజేయడం అనేటువంటి జరిగింది. ఇవాళ ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థ పరిపాలనా విధానం వలన ఈ ఉపాధి పొందేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు జీవితాలలో గందరగోళం ఏర్పడింది అనేటువంటిది స్పష్టంగా కనబడుతూ ఉంది. 2025-26 సంవత్సరంలో 100 రోజుల పని దినానికి లెక్క కట్టుకుంటే ఇవాళ తగ్గిపోయినటువంటిది 57.6% తగ్గిపోయింది. అంటే గతం నుంచి ఈ 25-26 సంవత్సరానికి వచ్చేప్పటికి అంటే సగానికి సగం ఇదంతా కూడా తగ్గిపోయింది అనేటువంటి కనపడుతూ ఉంది. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనాలోచితమైనటువంటి నిర్ణయం అనేటువంటి చెప్పక తప్పదు.
ఏపీలో ఎండల ప్రభావం మరింత తీవ్రం కానుంది. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులు, ఉక్కపోత తీవ్ర ప్రభావం చూపనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి మండలాల్లో తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సోమవారం అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలో ఎండల ప్రభావం మరింత తీవ్రం కానుంది. అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులు, ఉక్కపోత తీవ్ర ప్రభావం చూపనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఈ రోజు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు, 29 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాలవలస, బూర్జా, హిరమండలం, జలుమూరు, కంచిలి, లక్ష్మీ నర్సుపేట, పాతపట్నం, సారవకోట, సరుబుజ్జిలి మండలాలు, విజయనగరం జిల్లాలో బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గజపతి నగరం, గంట్యాడ, గరివిడి, గుర్ల, జామి, లక్కవరపుకోట, మెంటాడ, మెరకముడిదాం, నెల్లిమర్ల, రాజం, రామభద్రాపురం, రేగిడి, ఆముదాలవలస, సంతకవిటి, శృంగవరపుకోట, తెర్లాం, వంగర, వేపాడ, విజయనగరం మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశాలు ఉన్నాయి. ఇక పార్వతీపురం మన్యం జిల్లాలోని బలిజిపేట, భామిని, గరుగుబిల్లి, జియమ్మ వలస, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అనంతగిరి మండలం, అనకాపల్లి జిల్లాలోని దేవరాపల్లి మండలాల్లో తీవ్ర వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. సోమవారం అత్యధికంగా పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసి వాటి స్థానంలో 44 కార్మిక చట్టాలను అమల్లోకి తీసుకురావాలని ఏఐటీసీ నగర సమితి కార్యదర్శి మూలి సాంబశివరావు తెలిపారు. సమాన పనికి సమాన వేతనం, అసంఘటిత రంగ కార్మికులకు నెలకు 26,000 వేతనాన్ని చెల్లించాలన్నారు. ముఠా కార్మికులకు, ఆటో కార్మికులకు, వీధి విక్రయదారుల సంక్షేమం మరియు భద్రతకు సమగ్ర చట్టం తీసుకురావాలన్నారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి 15వ నగర మహాసభలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించేందుకు నేడు దాసరి భవన్లో ఏఐటియుసి నగర సమితి కార్యదర్శి మూలి సాంబశివరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్న జరిగిన మహాసభలో 57 మంది సభ్యులతో కూడిన నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు. నగర నూతన అధ్యక్ష కార్యదర్శులుగా కెఆర్ ఆంజనేయులు, మూలి సాంబశివరావు, కోశాధికారిగా బోను చిన్న శ్రీరాములు, ఉపాధ్యక్షులుగా ఏ నాగేంద్రబాబు, మోహన్, సిహెచ్వి రమణ, మన్యం సుబ్బయ్య, సిహెచ్ఎల్వి మారుతీరావు, నాగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాకి శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శులుగా కొట్టు రమణారావు, చప్ప శ్రీరామచంద్రమూర్తి, చీర్ల రామస్వామి, బుద్దేరాజా, బెవర శ్రీనివాసరావు, చీకటి సైదారావు, ఎక్కల కృష్ణను ఎన్నుకున్నట్లు తెలియజేశారు. మొత్తం 19 మందిని ఆఫీస్ బ్యారర్స్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసి వాటి స్థానంలో 44 కార్మిక చట్టాలను అమల్లోకి తీసుకురావాలన్నారు. సమాన పనికి సమాన వేతనం, అసంఘటిత రంగ కార్మికులకు నెలకు 26,000 వేతనాన్ని చెల్లించాలన్నారు. ముఠా కార్మికులకు, ఆటో కార్మికులకు, విధి విక్రయదారుల సంక్షేమం మరియు భద్రతకు సమగ్ర చట్టం తీసుకురావాలన్నారు. భవన నిర్మాణ కార్మికులు యాక్సిడెంటల్ గా మరణిస్తే వారికి 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించి రెగ్యులరైజ్ చేయాలని కోరారు. విధి విక్రయదారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి వ్యాపార భద్రత కల్పించాలని అన్నారు. తీసుకెళ్ళి ఏ ప్రాంతాలకు వేరే మన చేరుకునే ప్రాంతానికి మనం తీసుకెళ్ళే సదుపాయాన్ని ఇచ్చే బైక్ రైడర్స్కి ఒక చట్టం లేదు, ఒక నిబద్ధత లేదు. ఆ బైక్ రైడర్స్ యాజమాన్యాలు వారిని ప్యాసింజర్ని తీసుకెళ్లేటప్పుడు ఏదన్నా ప్రమాదం జరిగినా, ఏదన్నా యాక్సిడెంట్ జరిగినా మాకు తెలియదు అన్నట్టు వదిలేస్తున్నాయి. చాలామంది ఈ బైక్ రైడర్స్ ఈ ప్రమాదాల్లో చనిపోతున్నారు. వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఆటోలకి స్టాండ్లు ఉన్నాయి, కార్లకి స్టాండ్లు ఉన్నాయి. ఈ బైక్ రైడర్స్ కూడా నగరంలో కొన్ని ప్రాంతాల్లో వారికి స్థలాలు కేటాయించి స్టాండ్లు ఏర్పాటు చేయడం ద్వారాగా ఈ బైక్ రైడర్స్ అంటే చదువుకున్న నిరుద్యోగ వాళ్ళు చాలా తక్కువ జీతాలు. ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేలకు వేలు లక్షల జీతాలు తీసుకున్నటువంటి వాళ్ళకి 1వ తరగతి జీతాలు వస్తున్నాయి. ఇవాళ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి చాలా తక్కువ జీతాలు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అనుసరించకుండా 26,000 రూపాయలు జీతం ఇవ్వకోకుండా ఇవాళ జీతాలు పెంచుతామని ఎన్నికల వాగ్దానంలో చెప్పి వాళ్ళకి ఏం సదుపాయాలు లేకుండా వాళ్ళు కష్టపడి
ఇవాళ మనకి పారిశుద్ధ్యం చేసేటువంటి కార్మికులకి సరైన జీతాలు సరైన టైం లేకోకుండా నెలల తరబడి వాళ్ళు ఇబ్బందులు పడకుండా చూడడానికి ప్రధానంగా చెప్తున్నాము. లేక ఏ రంగంలోనైనా మీరు అనేక వాగ్దానాలు చేశారు. ఇవాళ ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానం ఇవాళ బిల్డింగ్ వర్కర్స్ ఆ రోజుని వాళ్ళ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు, చేశారు, కానీ అరకొరగా చేశారు. అవి కూడా పిలుపులు చేయాలి. అలాగే వాళ్ళ ముఠా రంగం కూడా అది బోర్డు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, చెయ్యాలి. వరల్డ్ లివర్ డే సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెంటినీ హాస్పిటల్లో కాలేయ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ లివర్ మరియు జీర్ణకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ వీర అభినవ్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల కాలేయ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాధి లక్షణాలు మరియు చికిత్సా విధానాల గురించి ఆయన సవివరంగా అవగాహన కల్పించారు. ముందస్తు జాగ్రత్తలతోనే కాలేయ వ్యాధులను అరికట్టవచ్చని ఈ సందర్భంగా ఆయన సూచించారు. లక్షణాలు ఏమీ లేవు కదా అని చెప్పేసి దాన్ని మనం వదిలేస్తాం. ఆ లక్షణాలు లేకుండా ఎప్పుడో ఒకసారి సడన్గా రాయి కదలటం, కడుపులో తీవ్రమైన కడుపు నొప్పి రావడం, అదేవిధంగా ఆ రాయి జారి కిందకు వచ్చి ఏదైతే పసర వచ్చిన పేగు కలుస్తుందో దాన్ని బ్లాక్ చేయడం వల్ల కామెలు రావడం, ఇట్లాంటి జరిగేవి కూడా ఉంటాయి. సో అందుకని రెగ్యులర్గా అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష ఇప్పుడు చేయించుకోవడం వల్ల ఏంటంటే గాల్ బ్లాడర్లో వాళ్ళు ఏమన్నా ఉన్నాయో దానికి తగిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అనేది కూడా ఉంటుంది. అండ్ జనరల్గా ఏంటంటే గాల్ బ్లాడర్లో కనుక వాళ్ళకి ఎటువంటి సింటమ్స్ లేకపోతే వాళ్ళు కొన్ని రోజులు దానికి సంబంధించి కొంచెం ఫ్యాట్ ఫుడ్స్ అంటే ఎక్కువగా కొవ్వు పదార్థాలు ఉన్న ఆహారం తీసుకోకుండా ఉండటం, అదేవిధంగా ఎక్కువసేపు ఫాస్టింగ్లో ఉండి ఒకసారి హెవీగా మీల్స్, హెవీగా ఫుడ్ తింటాం, ఇట్లాంటివి చేయకుండా నివారణ చేసుకుంటే కనుక. బాపులపాడు మండలం వీరవల్లి గ్రామం తిరుపతమ్మ గుడి సెంటర్ సమీపంలోని సత్య జనరల్ స్టోర్లో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. మంగళవారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన షాపు ఓనర్ టి సత్యకుమార్ వీరవల్లి పోలీసులను ఆశ్రయించారు. దాదాపు 2 లక్షల విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయని పోలీసులకు చేసిన ఫిర్యాదులో తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన షాపును పోలీసులు పరిశీలించారు. షాపు షట్ట తాళాలు పగలగొట్టడానికి ఉపయోగించిన ఇనుపరాడ్లు, పలుగు తదితర వస్తువులు చోరీ జరిగిన ప్రాంతంలోనే దొంగలు వదిలి వెళ్లారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జనరల్ స్టోర్ పరిసర ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.